సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలి పూజల అనంతరం ఉదయం 4 గంటల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి బోనం సమర్పించుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమ లైవ్ ద్వారా అందిస్తారు. హేమ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది, అలాగే ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏంటి వివరాలు మొత్తంగా? ఎస్ నవీన్, దాదాపు 500 ఏళ్ల చరిత్ర గల శ్రీ లస్కర్ బోనాలు జోష్ అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఈ రోజు వేకువజాము నుంచి, అంటే అప్పటికి ఆలయం తలుపులు తెరవక ముందే భక్తులైతే బోనాలతో సిద్ధమైపోయారు. అమ్మవారి ఆలయం చుట్టూన్నటువంటి క్యూ లైన్లు అన్నీ అయితే భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. ఇక ప్రజెంట్ మనం ఆలయ ప్రాంగణం ఎగ్జాక్ట్ గా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళలు తలపై బోనాలు పెట్టుకొని ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా శివశక్తులకు ఒక టైం అంటూ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావాలని చెప్పేసి ఉదయం నుంచి కూడా శివసత్తులు డిఫరెంట్ బోనాలతో, తీరొక్క బోనాలతో కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆషాఢంలో వచ్చేటటువంటి 3వ ఆదివారం మాత్రమే ఇక్కడ బోనాలను సమర్పిస్తూ ఉంటారు. లస్కర్లో బోనాలంటే జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు కూడా డప్పు సప్పులతో మారుమోగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణం చూడొచ్చు. అయితే గత ప్రభుత్వం కానివ్వండి, అప్పుడున్నటువంటి బోనాలు అంటే గత ఏడు అయితే ఎన్నో ఇబ్బందులు ఇక్కడ పబ్లిక్ ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట నుంచి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని? బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నామల్గూడ నుంచి వచ్చినాం. ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఓకే, అన్ని బాగున్నాయి ఏర్పాట్లు అన్ని? అస్సలు బాగాలేదు. ఏం బాగాలేదు? ఎందుకు బాగాలేదు తెలుసా? బోనాలకు స్పెషల్ లైన్ పెట్టాలి, బాయ్స్ కి స్పెషల్ లైన్ పెట్టాలా. ఈసారి అది ఏది లేదు, అన్ని ఒకటేసారి మొత్తం కలిగం చేసేసిరు మొత్తం. సో మొత్తానికైతే కొంతమంది లైన్లో ఉండి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరికొంతమంది మాత్రం చాలా పీస్ఫుల్గా అయితే బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇక ఉదయం నుంచి కూడా అటు ప్రభుత్వం తరపు నుంచి, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా అమ్మవారికి వచ్చి బోనాలను సమర్పిస్తున్నారు. నవీన్.